టీడీఎల్పీ మీటింగ్ లో ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు బడ్జెట్ పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఇప్పటి నుంచే పనితీరులో మార్పు రావాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. మళ్లీ మేము సభకు రావాలనే భావనతో ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని, సంక్షేమం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్ రూపకల్పన చేశామన్నారు. రాష్ట్ర బడ్జెట్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదే అన్నారు. కష్టాల్లో కూడా ప్రజలకు మంచి బడ్జెట్ అందిస్తున్నామని, వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి గురైనట్టు ప్రజలు గుర్తించారని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేల నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. వచ్చే నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని తెలిపారు. సాధికార కమిటీ సభ్యులకే నామినేటెడ్ పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. మార్కెట్ యార్డులు, ఆలయ కమిటీలకు పేర్లు సూచించాలని, మహానాడులోపు పార్టీ పదవులు భర్తీ చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేల నోరు అదుపులో పెట్టుకోవాలని, మాట్లాడాలని, అనవసరమైన విషయాలు మాట్లాడొద్దని, విపక్షాలకు అవకాశం ఇవ్వొద్దని హెచ్చరించారు. ఎమ్మెల్యేలకు ప్రజలకు మధ్య సమన్వయం పెరగాలని, రాష్ట్ర బడ్జెట్పై విస్తృత చర్చ జరగాలని, సీనియర్లు, కొత్త వాళ్లు కలిసి పనిచేయాలని సూచించారు.